మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. తిరుపతి ఉమ్మడి అభ్యర్థి విషయంలో నిజంగా తిరుపతి రాజకీయాలు కొంత రసవత్తరంగా మారింది. నిన్న ఏదైతే స్థానికేతరులకు సీటు కేటాయించారని చెప్పి కూడా కొంతమంది సమావేశం నిర్వహించారు. దీనిపైన మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఉన్నారు. సార్, ఏం చెప్తారు? స్థానికేతరులకి సీటు కేటాయించద్దు, ఇక్కడ ఉండే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నారు, కేసులు పెట్టుకున్నారు, అనేక అనుభవాలు కూడా వాళ్ళకి ఉన్నాయి. స్థానికేతరులకి సీట్ ఇస్తే కొంత గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి కూడా చెప్తున్నారు. యాక్చువల్గా తిరుపతి ప్రజలు, జనసేన నాయకులు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయాలని కోరిక ఉంది. ఎందుకంటే ప్రజారాజ్యంలో చిరంజీవి గారు ఇక్కడ నుంచి నిలబడి గెలిచారు కాబట్టి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ సార్ రావాలి, ఇక్కడ నుంచి గెలవాలనే ఆలోచన మా అందరికీ ఉండింది. అలాగే ఆయన రాని పక్షంలో జనసేన నాయకుడిగా నేను కూడా టికెట్ ఆశించిన వారిలో ఉన్నాను. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒక 7-8 మంది అభ్యర్థులు, జిల్లా అధ్యక్షుడి కాడ నుంచి సుగుణమ్మ గారు అయితే ఏమి, నరసింహ యాదవ్ గారు అయితే ఏమి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం అయితే ఏమి, జేబీ గారు అయితే ఏమి, ఊకా విజయ్ కుమార్ గారు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఒక్క రోజులో అభ్యర్థి ప్రకటన వచ్చే లోపల నేను జేమ్స్ గారిని కూడా అడిగాను, అందరినీ మీరు కలిసారా, మాట్లాడారని. ఒక్కరోజు సమయం ఉంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని మాట్లాడి, ఎందుకంటే ఒకసారిగా అలా ఆలోచించారు. కానీ పార్టీ ఆదేశాలు, అధ్యక్షుల మాటలు ఇవన్నీ వాళ్ళతో కలిసి ప్రయాణం చేసే నాయకులు కొన్ని సంవత్సరాలుగా మేము ప్రజారాజ్యం నుంచి ఉన్నాం, జనసేనలో 10 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్తో ప్రయాణిస్తున్నాం. అలాగే తెలుగుదేశం వాళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ప్రయాణిస్తున్నారు. బీజేపీ వాళ్ళ అధిష్టానం ఒక నిర్ణయాన్ని గౌరవించి తీరుతారు. చిన్న పొరపచ్చాలు, బాధలు ఉండినా కూడా ఖచ్చితంగా అధిష్టానం యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరితో కూడా ఈ 2 రోజుల్లో అందరినీ కూడా నేను జిల్లా అధ్యక్షుడిగా జనసేన నాయకులతో, అలాగే మన శ్రీనివాసులు గారు కూడా ఇంతకుముందు టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నామని చెప్తున్నారు. ఆయన కూడా టీడీపీ వాళ్ళతో అందరితో మాట్లాడి, జనసేన, బీజేపీ 3 నాయకులతో అందరితో మాట్లాడి 1 or 2 డేస్లో కూడా అందరినీ సమన్వయపరుచుకొని ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క రాక్షస పాలనని రాష్ట్రంలో తిరుపతిలో కూడా వైసీపీని ఓడించాలని ప్రజలు కాచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకుని అభ్యర్థిని పెట్టారు. ఒకవేళ తెలుగుదేశము తీసుకుని అభ్యర్థిని పెట్టినా పనిచేయాల్సిందే కదా. ఒకవేళ బీజేపీ సీట్ తీసుకుని అభ్యర్థిని పెట్టినా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ వస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలిసినటువంటి వారికి సీటు ఇస్తే అభ్యంతరం లేదు, బయట నుంచి చూసినటువంటి వాళ్ళని తీసుకొని వస్తే ఇక్కడ ఏ సందు తెలుసు, ఏ సమస్య తెలుసు అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తుంది. సందులు సమస్యలు తెలుసుకోవడానికి సీనియారిటీ అనేది ఇంపార్టెంట్. ఆ సీనియారిటీలో జేమ్స్ గారు 3 సార్లు జిల్లా అధ్యక్షులుగా 3 పార్టీల్లో ప్రజారాజ్యంలో పనిచేశారు, తెలుగుదేశంలో పనిచేశారు, ఇప్పుడు వైసీపీలో పనిచేశారు. సీనియారిటీ అనేది ఇంపార్టెంట్. మేజర్ ఆపరేషన్లు చేసిన తర్వాత మైనర్ ఆపరేషన్ చేయడం పెద్ద కష్టం కాదు. జిల్లాలోనే 14 నియోజకవర్గాల్లో అధ్యక్ష పదవి 3 సార్లు ఆయన ఉన్న తర్వాత ఒక తిరుపతి లాంటి ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న నాయకుల్ని సమాయత్తం చేసుకోవడం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. ఖచ్చితంగా సమాయత్తం చేసుకుంటాం. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అభ్యర్థిని నిర్ణయించారో ఆనంద్ శ్రీనివాసులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది ఆయన చెప్పారు. ఇందాకే మాట్లాడితే నేను చిన్న చిత్తూరు జిల్లా వాసిని, వాళ్ళు కడప జిల్లా వాసులు అని చెప్పారు ఆయన. వాళ్ళు ఇప్పుడున్న అభ్యర్థులు కూడా. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది కాదు, ఎవరు ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు మన గాజువాకలో కంటెస్ట్ చేశారు, భీమవరం, ఈరోజు పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరు ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్కి లేని ఇది వీళ్ళకెందుకు? ఎట్లా సార్, ఇప్పుడు అధిష్టానం కన్ఫర్మ్ చేసిందా, ఇంకా చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఫైనల్గా మేము చేయలేదనేటువంటి విషయాన్ని అధిష్టానం ఇక్కడ లోకల్గా ఉండేటువంటి నాయకులకి చెప్పారని చెప్పి సమాచారం? అలాంటిది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడానికి జనసేన నాయకులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నిర్ణయిస్తే, ఆల్రెడీ శ్రీనివాస్ గారు నిర్ణయించారని చెప్పారు కదా, వాళ్ళు మాట్లాడి చెప్పుకుంటారా? ఒక ఎమ్మెల్యే వచ్చి నాకు సీటు కన్ఫర్మ్ కాకముందే అట్లా కాదు. నిన్న టీడీపీ జనసేన కొన్ని సమావేశాలు నిర్వహించింది. ఈరోజు కూడా ఒక పెద్ద సమావేశం పెట్టుకుంటామని చెప్పి కూడా ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది నిన్న. సో దానిపైన కొంత చర్చలు అనేది జరుగుతోంది, కొంత పార్టీల్లో గందరగోళం ఏర్పడింది కదా, దానిపైన ఏమైనా మళ్ళీ కసరత్తు చేసే ఏదైనా? ఖచ్చితంగా అధిష్టానం చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అభ్యర్థిని గెలిపించి తీరాలని జిల్లా అధ్యక్షుడిగా నాతో కోఆర్డినేట్ చేశారు. 100% పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన అభ్యర్థి గెలిపించుకుని తీర్థం. అధిష్టానం జిల్లా అధ్యక్షుడు నాతో మాట్లాడింది, ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు. నాతో అయితే మాత్రం మనం ఖచ్చితంగా
అభ్యర్థిని గెలిపించుకొని తీరాలి. పవన్ కళ్యాణ్ గారి మాట వేదంగా భావించాలని మేమందరం అనుకుంటాం. పార్టీ ఆదేశాల ప్రకారమే ప్రతి ఒక్కరు కూడా జనసేన నాయకులు పనిచేస్తారు. లోకల్ నాన్ లోకల్ అని కాదు, వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా 3 పార్టీలు పనిచేస్తాయి. జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు జిల్లా వాసి, ఆయన జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధం ఉన్నాం. ఎవరైతే అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.